ఇక కరోనా కేసులు భారత్లో విజృంభిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 5,775కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 391 మందికి కరోనా బయటపడగా 4 చనిపోయారు. కేరళలో అత్యధికంగా 1,806 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో 59 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రజల్లో అప్రమత్తత లేదన్నది వైద్యుల మాట. తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి డాక్టర్ జగన్నాథం గారు, సిసిఎంబి మైక్రోబయాలజిస్ట్, అలాగే డాక్టర్ జయరామ్ గారు, ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జగన్నాథం గారు నమస్తే. మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. నమస్కారం, వినిపిస్తుందండి? ఒక రోజు గ్యాప్ లోనే దాదాపుగా 300కు పైచిలకు కరోనా కేసులు డెవలప్ అవుతున్నాయంటే టెస్టింగ్ అండ్ ట్రేసింగ్, గతంలో కూడా చెప్పినటువంటి ఒక మాట, ఒక్కొక్క కరోనా కేసు వెలుగు చూసినటువంటి ఒక్కొక్క కరోనా కేసు ఈక్వల్ టు 100 అబోవ్ అనేటువంటి ఒక మాట. టెస్టింగ్ ట్రేసింగ్ విషయంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక భయాందోళనలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? మనం కరోనా మే మొదటి వారంలో సింగపూర్, హాంకాంగ్లో వచ్చిందన్న విషయం ఎప్పుడైతే విన్నామో ఆ రోజు నుంచి మన దేశంలో క్రమేపీ ఒక వారం రోజులు 10 రోజులు తేడాలో మన దేశంలో కూడా కేసులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ దశలో ఇదేదో కేవలం వచ్చి పెడుతోంది కరోనా, మనకి ఇంతకు ముందు తెలుసు కదా అన్నటువంటి ఒక నిర్లక్ష్య భావంతో ఇది మనం ఏం చేయదులే అనేటువంటి పరిస్థితితోటి కనిపించింది ప్రారంభంలో. కానీ పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి క్రమంగా ఈ కేసులు పెరుగుతూ ఉండడం, మొట్టమొదటి కేవలం కేరళ రాష్ట్రంలో వచ్చింది, లేదా మహారాష్ట్ర, తమిళనాడు ఇలాంటి చోట్ల చిన్న కేసులుగా మనకి ప్రారంభమై ఇప్పుడు ప్రత్యేకించి కేవలం కేరళలోనే రమారమి 1700 కేసుల దాకా కూడా రిపోర్ట్ అయి ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ కేసుల్లో అత్యధిక సంఖ్యలో ఉండడం, అంతేకాకుండా ముఖ్యంగా మరణాలు నమోదు కావడం. కరోనా కేసులు వచ్చి తగ్గిపోతుంటే దాని గురించి మనం అంతగా చింతించాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మరణాలు సంభవిస్తున్నాయో ఇవి కొన్ని కోమార్బిడిటీస్ గా కొట్టి పారేసినప్పటికీ అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ మరణాల్లో ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది వార్తల్లోనూ. ఈ పరిస్థితిని సమీక్షించుకున్నట్టయితే తప్పనిసరిగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా కేవలం ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అంటే ట్రేసింగ్ విషయం మీద కొంచెం శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి వచ్చింది అంటే అది మైల్డ్ గా ఉన్నా, అసిమ్ప్టోటిక్ గా ఉన్నా మిగిలిన వాళ్ళందరికీ కూడా వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వ్యాప్తి చెందించే లక్షణం కూడా దీంట్లో ఉంది. కాబట్టి మనం కొంత ట్రేసింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం 5,700 కేసులు అంటే 5,700 ఉన్నాయా, ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయా, చుట్టుపక్కల పరిసరాల్లో ఏ ఉన్నాయి, ఈ పరిసరాలను కూడా మెల్లిగా పరీక్షించడం ప్రారంభం చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోందండి. రైట్. ఇక డాక్టర్ జయరామ్ గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. జయరామ్ గారు, పెరుగుతున్నటువంటి కేసులకి సరే వెదర్ అంటారా లేకపోతే ఇతరత్ర ఏది కారణమైనా కానీ ప్రజల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కూడా ఒక కారణం అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలి, ప్రభుత్వాలు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు పెడితే కంట్రోల్లోకి వస్తుంది, గతంలో చూసినటువంటి చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనేటువంటి విమర్శలు ఏం చెప్తారు మీరు? మురళి, దీంట్లో మనము ఒకటి ఏంటంటే అప్పటి వరకు వీళ్ళకు ఏమీ తెలియదు అనుకోవడానికి అయితే లేదు. సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సేమ్ టైం వచ్చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలా క్లియర్ గా తెలుసు. అయినా కూడా వీళ్ళు పర్సనల్ గా ఒక నెగ్లిజెన్సీ, సో దాంతో పాటు వచ్చేసి బిజీ షెడ్యూల్ లోపల ఎవరి పనులు వాళ్ళకు ఉండటం అదొకటి. సో ఇవి ఏది ఏమైనా కూడా ఇవి నెగ్లిజెన్సీ, బిజీ షెడ్యూల్లో ఇది ఏమి పెద్ద మనం ఇబ్బంది పడాల్సిన పని ఏం కాదు. అందరికి బిజీ షెడ్యూల్ ఉంటుంది, నెగ్లిజెన్స్ ఉండకూడదు, మంచిది. మనం క్లియర్ గా చెప్పాలంటే దీని విషయం లోపల కావాల్సినంత అవగాహన ఉంది. దీనికి ఎలాంటి అవగాహన సదస్సులు అక్కర్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా చాలా క్లియర్ గా మనకు కావాల్సినంత మెటీరియల్ ఉంది. హాస్పిటల్స్ ఉన్నవి, హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు, దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయి, సో కిట్స్ ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ
జనాలకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఉన్నాయి కదా, మన ఇష్టానుసారంగా ప్రవర్తించమని కాదు, కానీ గవర్నమెంట్ సైడ్ ఎలాంటి లోపం లేదని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఇక ప్రజల సైడ్ నుంచి ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్క ప్రాణం చాలా విలువైనది, ఏ ఒక్క ప్రాణం అనవసరంగా బలి కాకూడదు. వాళ్ళు ఎవరైనా ఎఫెక్టెడ్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ లోపల, రానున్న వర్షాకాలం ఆల్మోస్ట్ బిగిన్ అయినట్టే అన్నట్టుగానే ఉంది. ఈవెన్ ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతుంది కాబట్టి వర్షాకాలం లోపల ఇన్ఫ్లుయెన్జా సో ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్జా లోపల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కొంత జలుబు దగ్గు తుమ్ములు ఏమి రావు, కానీ వచ్చిన వాళ్ళ లోపల కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఎలాగంటే సేమ్ సిమ్టమ్స్ కరోనాలో ఉంటాయి, సేమ్ సిమ్టమ్స్ కోల్డ్ కాఫ్ లో ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వచ్చినాయి కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. సంబంధిత డాక్టర్లు కానీ, ఫ్యామిలీ డాక్టర్ కానీ, లేకపోతే ఇతర డాక్టర్లు కానీ, నా దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ ఏదో ఒక డాక్టర్ చూపించుకొని సంబంధిత ఎగ్జామ్స్ దాన్ని పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకుంటే బెటర్. అంటే డయాగ్నోసిస్ తెలియకుండా కంగారు పడేసి, డయాగ్నోసిస్ తెలియకుండా నాకు ఏదో జబ్బు వచ్చింది అనేది భయం అక్కర్లేదు. సో వచ్చిన దాన్ని నాకేం కాదు అనేది నిర్లక్ష్యం కూడా సరైనతనం కాదు. ఇది అది కాకుండా మనం క్లియర్ గా ఏంటంటే వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకొని సంబంధిత ట్రీట్మెంట్ వాడితే బెటర్. ఇంకొక అంశం వచ్చిందంటే ఒకవేళ కనుక జబ్బులు ఉన్న వ్యక్తులు, ఎలాంటి మైల్డ్ కోల్డ్ కాఫ్ ఉన్న వ్యక్తులు చేయాల్సిందంటే పసుపు స్టీమింగ్ పసుపు వేసుకొని ప్లెయిన్ పసుపు వేసుకొని స్టీమింగ్ చేసుకుంటే అది బెటర్ గా ఉంటుంది. సో ఇక్కడ ఇతర ఇవి కూడా మెడిసినల్ ప్రోడక్ట్స్ కాకుండా న్యాచురల్ గా వచ్చే పసుపుతోనే చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఒకటి నేను చెప్పాల్సుకున్నది. నెక్స్ట్ వచ్చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ గా ఉండేసి సోర్ థ్రోట్ కనుక ఉన్నట్టు అయితే గాగ్లింగ్ చేసేసుకొని కేర్ తీసుకొని వామ్ వాటర్ తీసుకుంటే మంచిది. సో ఇవన్నీ తెలియవా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం కొత్తగా చెప్పాల్సింది ఇది 4వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు దాటి ఇది 5వ సంవత్సరం. ఇంకా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల కాలం లోపల గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది జనాల లోపల, కానీ మళ్ళీ బ్యాడ్ ఎందుకు జరుగుతుందో అనేది ప్రధానమైన ప్రశ్న. ఇంత ఎక్స్పీరియన్స్ లో ఉండి కూడా మరి ఎందుకు చనిపోతుందో అంటే నెగ్లిజెన్సీ. ఆ నెగ్లిజెన్స్ అనేది సరైన విధానం కాదు. మనం కేర్ గా తీసుకోవాలి. ఇంకోటి, ఇండియా అనేది థిక్లీ పాపులేటెడ్ ఏరియా. దాంతో పాటు వచ్చేసి డినామినేషన్స్ అంటే రకరకాల మతపరమైన కాంగ్రిగేషన్స్ మీటింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం తగ్గించుకోవాలి. ట్రైన్లలో బస్సులలో రాకపోకల విషయం లోపల మాస్క్ పెట్టుకొని జాగ్రత్త. మాస్క్ అనేది మీ నుంచి మీకు రక్షణ, మీ నుంచి ఇతరులకు రక్షణ. ఇది గమనించాలి. మాస్క్ అనేది ఇతరుల నుంచి మీకు రక్షణ ఉంటుంది, మీకుండే జబ్బు నుంచి ఇతరులకు రక్షణ ఉంటుంది. ఇదొకటి మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం. ఇక నెక్స్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ చాలా చెప్పాలంటే క్లియర్ కట్ గా వీ హ్యావ్ గుడ్ ఫ్యాకల్టీ డాక్టర్స్. అంటే ఐ మీన్ ఏదైతే అకాడమిక్ ఉన్న హాస్పిటల్స్ ఏదైతే ఉందో గుడ్ ఫ్యాకల్టీ డాక్టర్స్ ఉన్నారు, మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. సేమ్ టైం వచ్చేసి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మంచి టీం ఉంది. అంటే ఇంత మంచి టీం ఉన్న తర్వాత మన ఇష్టానుసారంగా ప్రవర్తించమని కాదు. అంటే ఇదంతా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్న వ్యవహారం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో. గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే రేపు క్రౌడ్ అయితే అది కూడా ఇబ్బంది అవుతుంది. అసలు హాస్పిటల్ వెళ్లకుండా సెల్ఫ్ గా క్యూర్ కావడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి మంచిది. అంటే ఎప్పుడైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇది చాలా కీలకం. ప్రివెన్షన్ అనేది ఉంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. మాట్లాడదాం ఒకసారి. జగన్నాథం గారు, దీనికి సంబంధించి చాలా వరకు కూడా బూస్టర్ డోసులు కావచ్చు, లేకపోతే గతంలో తీసుకున్నటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి ఒక బూస్టర్ డోస్ తీసుకున్నాము ఏమీ కాదులే అనేటువంటి ఒక మాట. డాక్టర్ని కూడా సంప్రదించకుండా ఒక సొంత వైద్యానికి అలవాటు పడుతున్నారు. ఎలాగో మనకి యాంటీబాడీస్ ఉన్నాయిగా, ఇంజెక్షన్ చేసుకుంటే యాంటీబాడీస్ డెవలప్ అయితే ఒకవేళ ఏ వైరస్ వచ్చినా కానీ ఏం కాదని విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఒక వైనాన్ని కూడా చూస్తున్నాం. వాళ్ళకేం చెప్తారు మీరు? ముఖ్యంగా ఈ బూస్టర్ డోస్ విషయానికి వచ్చేటప్పుడు ఇంతకు మునుపు కూడా లోగడ మనం మాట్లాడుకున్నాం. మనకు ఆల్రెడీ 2 డోసులు అందరికి ఇవ్వడం జరిగింది. దాంతో మన దేశంలో
ఒకటి వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కొందరు, వైరస్ ఇన్ఫెక్ట్ అయి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కొందరు, ఇలా 2 రకాలుగా ఉన్నారు. మన దేశ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ అనేటువంటిది ఉందండి. హైబ్రిడ్ ఇమ్యూనిటీ అనేటువంటిది ఉంది కాబట్టి కొంతవరకు బ్యాక్గ్రౌండ్ రక్షణ అయితే కొంత ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ వేరవుతోంది కదా, కాబట్టి మళ్ళీ బూస్టర్ డోస్ తీసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఇమ్యూనిటీ రక్షణ వ్యవస్థలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కూడా వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఇమ్యూనిటీ వచ్చేటువంటి లక్షణం అయితే ఉంది. బూస్టర్ డోస్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు లేదా మిగిలిన వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి బూస్టర్ డోసు కావాలా అక్కర్లేదా అనేటువంటిది డాక్టర్లను సంప్రదించి డోసు తీసుకుంటే మంచిది తప్ప ఎవరి మట్టికి వాళ్ళు సొంతంగా వెళ్ళి డోసులు తీసుకోవడం ఏ రకంగానూ కూడా మంచిది కాదు. అది అడ్వైజబుల్ కూడా కాదండి. ఇందాక డాక్టర్ గారు చెబుతున్నట్టుగా ఇది అంగట్లో అన్నీ ఉన్నాయి, డాక్టర్లు అందరూ సంసిద్ధంగా ఉన్నారు, హాస్పిటల్స్ లో మనకు కావాల్సిన వసతులన్నీ ఉన్నాయి, కానీ మనకు మరణాలు సంభవిస్తున్నాయి కరోనా వల్ల. కారణం ఏంటి? ప్రస్తుతం సీజనల్ వేరియేషన్ లో వచ్చింది. ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్ మూలంగా మనకి వ్యాధి వచ్చిందా, లేదా కరోనా వైరస్ మూలంగా వచ్చిందా, లేదా ఇతరత్రా వచ్చినటువంటి జ్వరాలు ఏమైనా ఉన్నాయా? దీన్ని పరీక్షలు చేసుకునేటువంటి సామర్థ్యాలు ఉండి కూడా పరీక్ష చేసుకోకపోతే అది పొరపాటు అవుతుందండి. కాబట్టి జ్వరం, దగ్గు, రొంప ఇటువంటి కామన్ లక్షణాలు కనిపించినప్పటికీ కూడా తక్షణమే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇది ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం, దానికి సరైనటువంటి రియాక్షన్ తీసుకోవడం, వారు సంప్రదించి వాళ్ళు చెప్పినటువంటి వైద్యాన్ని పాటించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా, బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా, మందు వేసుకోవాలా వద్దా, ఈ విషయాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు చేయడం మంచిది. ఎందుకంటే ఏదో జ్వరం వచ్చింది కదా అని చెప్పి దాన్ని తాత్కాలికంగా కొట్టిపారేయడం, ఇతరత్ర ఒకవేళ కరోనా అయి ఉంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా దాన్ని వ్యాప్తి చేసేటటువంటి పరిస్థితులు కలిగించేటువంటి పరిస్థితి కాకుండా దీనికి సరైనటువంటి చికిత్స అంటే డైరెక్ట్ గా సరైన నిపుణుల దగ్గరికి వెళ్ళడం, అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం వల్లే దీన్ని సాధ్యమంతలో నిగ్రహించగలుగుతాం. రెండవది, డాక్టర్ గారు చెబుతున్నట్టుగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఇండివిజువల్ డిసిప్లిన్ కూడా తప్పనిసరిగా ఉండాలండి. అంటే హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం, కొంత పరిశుభ్రతను, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఉండడం, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండించుకుంటూ ఉండడం, ఇటువంటివి చేయాలి. వాతావరణ పరిస్థితుల మార్పు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఫ్లూ వైరస్ చాలా మందికి వచ్చే అవకాశం ఉంది, వస్తోంది. కాబట్టి ఇది ఫ్లూ వైరస్సా కాదా అనేది తెలుసుకోవడము, ఈ రకమైనటువంటి స్టెప్ వైజ్ తెలుసుకుని దీనికి సరైనటువంటి చర్యలు తీసుకుంటే నిగ్రహించడం సాధ్యమే. ఎందుకంటే అందుకు మనం సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి. ఎస్, దీనికి సంబంధించి JN1 సబ్ వేరియంట్ వైరస్ కి సంబంధించి అంత సీరియస్ గా తీసుకోకూడదు అనేటువంటి ఒక మాట చెప్తూనే 59 మంది, అంటే 59 మరణాలు సంభవించినటువంటి విధానానికి సంబంధించి 5,000 చిల్లర కేసులు నమోదైతే అందులో 59 మరణాలు ఉన్నాయంటే సరాసరిన ఒకవేళ 1,00,000 వరకు యాక్టివ్ కేసులకు చేరితే ఏ స్థాయిలో మరణాలు ఉంటాయనేది కూడా ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని ఎలా చూడాలి జగన్నాథం గారు? ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే నేను ఇందాక మీకు ట్రేసింగ్ అన్న మాట చెప్పిందండి. ట్రేసింగ్ అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఎవరికైతే కరోనా వైరస్ అసిమ్టోటిక్ గా ఉన్నారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అందరికీ సిమ్టమ్స్ ఉండాలని కారణం కూడా లేదు. కొన్ని కేసెస్ కరోనా వైరస్ అటాక్ చేస్తుంది, కానీ వాళ్ళలో ఏ రకమైన సిమ్టమ్స్ ఉండవు. ఇది మనం ప్రారంభంలో గుర్తించాము, ప్రస్తుతం కూడా అటువంటి కేసులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఎసిమ్టోటిక్ కేసులను ఎసిమ్టోటిక్ క్షేత్రస్థాయిలో కూడా కొంతవరకు గుర్తించడం వల్ల ఈ వ్యాప్తి ఏదైతే ఉందో, మనం అనుకోకుండా 5,000 మందిలోనే 50 మరణాలు సంభవించాయి. రేషియో చూడండి, రేషియో మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది మరణాల సంఖ్య. ఇది కోమార్బిడిటీస్ వల్ల, లేదా వైరస్ సోకడం వల్ల, లేదా కొత్త మ్యూటేషన్ లో ఉన్నటువంటి శక్తి వల్ల, లేదా ఇమ్యూనిటీ వేనవడం వల్ల, ఏ కారణం వల్ల మరణం సోకినా మరణం సంభవిస్తోంది. కాబట్టి మరణాలను తప్పనిసరిగా నియంత్రించడం కోసం అనేటువంటిది అప్రమత్తం అవ్వాల్సినటువంటి వివిధ వ్యవస్థలు అప్రమత్తమై ట్రేసింగ్, టెస్టింగ్ కూడా కొంత చేస్తే మంచిది. ఆ రకంగా ప్రోయాక్టివ్ గా కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తోందండి. ఎందుకంటే మరణాల రేట్ ఎక్కువగా ఉన్నది, కోమార్బిడిటీస్ అయినప్పటికీ కూడా. కోమార్బిడిటీస్ కొంతమంది యంగ్స్టర్స్ లోనూ ఉంది, వృద్ధుల్లోనూ ఉంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి. మీరు అన్నట్టుగా JN1 వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించింది. లోగడ మనకి మన దేశంలో వచ్చింది ఒమిక్రాన్ వేరియంట్. ఒమిక్రాన్ వేరియంట్ మనకి థర్డ్ వేవ్ లో వచ్చినప్పుడు చాలా మందికి దేశంలో ఇది సోకింది. అందరికీ సోకినప్పుడు అది హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ఒక కారణంగా మనకు అప్పట్లో పరిణమించింది. కానీ అదే JN1 వేరియంట్
ఇప్పుడు ఆ JN1 వేరియంట్ లో 55% దాకా కేసులు కనిపిస్తున్నాయి. అది కాకుండా LF7 NB 1.8.1 ఈ కేసులు కూడా దేశంలో కనిపిస్తున్నాయి. కాబట్టి వేటిల వల్ల మనకి మరణాలు సంభవిస్తున్నాయి, LF7 NB 1.8.1 కూడా వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అని చెప్పి WHO నిర్ధారణ చేసిందండి. అంటే వీటికి వ్యాప్తి చెందించే లక్షణం ఒకటే ఉందా, లేదా ఇన్ఫెక్టివిటీ కూడా పెంచేటటువంటి లక్షణం ఉందా, ఆ ఇన్ఫెక్టివిటీ మూలంగా ఇవి మరణాలకు దారి తీస్తున్నాయా అనేటటువంటి విషయం మీద మరింత క్షుణ్ణంగా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి WHO గుర్తించిన విధంగా ఈ వేరియంట్ అండర్ మానిటరింగ్ లో ఉంది. కాబట్టి ఈ మానిటరింగ్ సిచ్యువేషన్ లోనే మనం మరణాలను కూడా చూస్తున్నాం. కాబట్టి ఏ కేసుల్లో ఏ వేరియంట్ మూలంగా మరణం వస్తుంది, ఒకవేళ స్పెసిఫిక్ గా ఏమైనా పిన్ పాయింట్ చేయగలమా, ఇది ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళలోనేనా లేదా కొత్త వాళ్ళల్లో కూడానా, ఇది ఈ విషయాలను కూడా ఈ బ్యాక్గ్రౌండ్ తో కూడా దీన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇన్సాకాగ్ అంటే మన దేశంలో ఉన్న జీనోమ్ కన్సోర్షియం, అంటే కరోనా సార్స్ కోవిడ్ కరోనా ఎక్కడైతే దేశంలో వ్యాప్తి చెందుతుందో అక్కడక్కడ ఆ నమూనాలు సేకరించి వాటిలో జీనోమ్ సీక్వెన్స్ని చూసేటటువంటి అవకాశం దేశంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఇన్సాకాగ్ వాళ్ళు ప్రొయాక్టివ్ గా ఉండి డిటెక్ట్ చేసిన కారణంగా మనం మ్యూటెంట్స్ కూడా గుర్తించాము. కాబట్టి అటువంటివి ఈ మ్యూటెంట్స్ ఏ మ్యూటెంట్స్ వల్ల వచ్చిందన్నది కూడా కనుక మనం గుర్తించడానికి ఏమైనా కొంత కొరిలేట్ చేయగలిగితే రిజల్ట్స్ ని, ఫలానా మ్యూటెంట్ మూలంగా మరణం ఎక్కువ వస్తుందా అంటే అప్పుడు WHO వాళ్ళు చెప్పిన విధానంలో కూడా మనం దాన్ని మరింతగా విశ్లేషణ చేసిన వాళ్ళం అవుతాము. ఆ రకమైన విశ్లేషణ చేయడం వల్ల ఏవి వ్యాప్తి చెందుతున్నాయి, వేట్లు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవడం వల్ల కూడా దీన్ని నిగ్రహించడానికి మనకు ఒక సాధనంగా ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం. ఎస్, రైట్. జయరామ్ గారు, దాదాపు పోస్ట్ కోవిడ్ తర్వాత గుండెపోటు కావచ్చు, లేకపోతే ఆర్గాన్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇదంతా కూడా ఎక్కువైపోతుంది. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ డోస్కి సంబంధించి దానివల్లే ఇదంతా జరుగుతుందనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి కదా. పోస్ట్ కోవిడ్ మరణాలకు సంబంధించి దాని ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా కాకుండా కోవిడ్ అనేది తగ్గిన తర్వాత 1 yearకో 2 yearsకో దాని ఎఫెక్ట్ వల్ల చనిపోతున్నటువంటి వారి సంఖ్య కూడా విపరీతంగా ఉంది కదా. ఆ భయం కూడా జనాల్లో ఉంది, ఒక డోస్ తీసుకోవాలి అంటే కూడా. దీనికి సంబంధించి ఏం చెప్తారు? పోస్ట్ కోవిడ్ వల్ల మరణాలు అయితే చాలా వరకు చూసాము దాంట్లో, కానీ అది మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మనకు కరోనా వచ్చిన తర్వాత బ్లడ్ క్లాట్ అయ్యే గుణము ఎక్కువగా పేషెంట్ లోపల చూసాము. అంటే కరోనా లోపల కూడా మనం ఏం చేసామంటే ఎకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ ను ఇచ్చుకుంటూనే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. దాంతో పాటు వచ్చేసి బ్లడ్ థిన్నర్స్ ని మనము చాలా క్లియర్ గా మనము డోసులు ఇచ్చుకుంటూ వచ్చేసాం. బ్లడ్ థిన్నర్స్ ఏం పనిచేస్తుందంటే గుండెకు సరఫరా అయ్యే బ్లడ్ కానీ కిడ్నీకి సరఫరా అయ్యే బ్లడ్ కానీ క్లాట్ అవ్వకుండా వాటి పని అది క్లియర్ గా చేసుకునేడానికి బ్లడ్ థిన్నర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. దానిని మనం పోస్ట్ కోవిడ్ లోపల కూడా 3 to 6 months వరకు కూడా వాటిని ఇచ్చుకున్నప్పుడు కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి అంటే రోజ్ వాస్ గోల్డ్ అంటే దాంట్లో ఆస్పిరిన్ ఉంటుంది, క్లోప్రోగ్విల్ ఉంటుంది, రోజ్ వాస్టిన్ ఉంటుంది. ఈ బ్లడ్ థిన్నర్స్ గా పనిచేస్తుంటాయి. ఇవి ఇవ్వటం కానీ చేస్తూ జరుగుతుంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఇస్తుంటాం. ఎవరికైనా కూడా ఈ కరోనా వచ్చినా రాకున్నా కూడా అది ఏజ్ ఫ్యాక్టర్ లోపల కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి మనకు సేఫ్టీ కోసం మనం ఈ డ్రగ్ పెడుతూ ఉంటాం. అంటే ఇవి ఎందుకు వస్తున్నది అనేది చాలా కీలకమైన అంశాలు. అంటే మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ను ఫ్రీక్వెంట్ గా చేసుకొని ఎవ్రీ 3 months కి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ చేసుకొని సంబంధిత డాక్టర్స్ ను సంప్రదించడం, ఐదర్ కార్డియాలజిస్ట్, లేకపోతే చెస్ట్ ఫిజిషియన్, ఐదర్ జనరల్ మెడిసిన్. అంటే ఎవరికి దగ్గరలో వాళ్ళు ఏ మేరకు ఎలా ఉంటుందో అదే. అంటే ఎవరైనా కూడా ఈజీ యాక్సెసిబిలిటీ ఏంటంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ వాళ్ళని కలిసినట్టు అవుతాయి. వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళకు అన్ని విధాల కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇటు కార్డియాక్ మానిటర్ చేస్తుంటారు, ఇటు లంగ్ మానిటర్ చేస్తుంటారు. సో దాన్ని పరిశీలన పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ కోవిడ్ లోపల కొంత భయాందోళనలకు వచ్చింది వాస్తవం. పోస్ట్ కోవిడ్ వచ్చినంతప్పుడు సెకండ్ లోపల ఫస్ట్ కోవిడ్ లోపల దానికి సెకండ్ కోవిడ్ లోపల కొంత డిఫరెన్స్ చూసాం. ఫస్ట్ సారి 2019 కోవిడ్ లోపల మనకు ఏజ్ ఫ్యాక్టర్ కనిపించడం వల్ల అబౌవ్ 60 years వాళ్ళకు మాత్రమే మనము డెత్స్ చూసాం. కానీ సెకండ్ డెల్టా వేరియంట్ లోపల యంగ్స్టర్స్ ని దెబ్బ కొట్టింది. అంటే 30 years నుంచి 50-55 years వరకు వాళ్ళని బాగా దెబ్బ కొట్టింది. సో అందులోపల మరణాలు కూడా
విపరీతంగా వాళ్ళనే ఎక్కువ బలికొన్నారు. ఈ 2 వేరియంట్స్ మనకేం చేస్తుందంటే జాగ్రత్త, అంటే వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చి దెబ్బ కొడుతుందా, ఎవరిని కబలిస్తుందా అనే భయాందోళనలతో పాటు కొంచెం టెన్షన్ కూడా జనాల లోపల ఎక్కువైంది. అంటే కోవిడ్ రాగానే ఆ టెన్షన్ కూడా ఉన్నాయి, ఆ టెకికార్డియా రావటము, హైపర్టెన్సివ్ రావటం, కార్డియాక్ అరెస్టులు జరగటం, అది కోవిడ్ తో వచ్చిందా లేకపోతే టెన్షన్ తో వచ్చిందా అనే విషయం తెలియదు. లేకపోతే కోమార్బిడిటీస్ లలో ఉండే ప్రాబ్లమ్స్ అని కూడా రావచ్చు. అంటే ఇవన్నీ దేని అకౌంట్ లో పడ్డాయంటే కరోనా రాగానే చచ్చిపోతున్నారు అనే అకౌంట్ లో కూడా పడిపోయింది. సో వాస్తవానికి కరోనా వచ్చి ఇబ్బంది పెట్టింది, చావులు జరిగినాయి, కానీ దాంతో పాటు వచ్చేసి సరైన మానిటర్ లేకుండా టెన్షన్స్ తోని పడేసి కూడా కొంత మరణాలు జరిగినాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ పోస్ట్ కోవిడ్ లోపల జరిగే మరణాల లోపల వాళ్ళకు సరైన మానిటర్ లేకపోవడం, ఆ మానిటర్ అనేది చాలా కంపల్సరీ చేయాల్సిందే. నేను ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ. నాకు సెకండ్ టైంలో వచ్చిన కోవిడ్ లోపల 2020లో వచ్చిన కోవిడ్ లోపల డెల్టా వేరియంట్ వచ్చింది. 2019 లో వచ్చినది కోవిడ్. ఈ డెల్టా వేరియంట్ లోపల నేను సఫర్ అయ్యాను. సఫర్ అయిన తర్వాత నా లంగ్ పర్సంటేజ్ 80% డామేజ్. అప్పుడు నాతో పాటు వచ్చేసి గవర్నమెంట్ కు నేను దగ్గర ఉండి పనిచేసేసాను, పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేసేసాను, యాక్టివ్ గా పనిచేశాను, వాలంటీర్స్ పనిచేసిన క్రమం లోపల ఆ ఇన్ఫెక్ట్ మాకు వచ్చిన తర్వాత నాతో పాటు మిగతా డాక్టర్స్ కొంతమందికి వచ్చేసింది. వాళ్ళు ఇతర హాస్పిటల్స్ కు వెళ్ళారు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళారు, పేర్లు అనవసరం. సో నేను మాత్రము ఏం చూస్ చేసుకుంటే గాంధీ హాస్పిటల్ మాత్రమే చూస్ చేసుకున్నాను. ఎందుకు గాంధీ హాస్పిటల్ చూస్ చేసుకుంటే అక్కడ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. దాంతో పాటు వచ్చేసి మనం గాంధీ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల ఇతర కొంతమంది కూడా ధైర్యాన్ని ఇవ్వచ్చు, ఆ డబ్బులు స్పాయిల్ కాకుండా ఆ ప్రాణాలకు ఏ ముప్పు జరగదు, గాంధీ హాస్పిటల్ లోపల మంచి ట్రీట్మెంట్ ఇస్తుంది ప్రూవ్ చేయటం కోసం నేను వెళ్ళాను. గాంధీ హాస్పిటల్ నేను జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండే డాక్టర్స్ నన్ను చాలా కేర్ తీసుకున్నారు, ఇలా డౌటే లేదు. 80% లంగ్స్ స్పాయిల్ అయిపోయిన నన్ను వెంటిలేటర్ మీదకి వెళ్ళాల్సిన నన్ను సో సేవ్ చేసి గాంధీ హాస్పిటల్ నుంచి కూడా నేను లైవ్ చేశాను. గాంధీ హాస్పిటల్ టీమ్ లో నేను లైవ్ ఎగ్జాంపుల్. అంటే డేట్ నేను జాయిన్ అయిన తర్వాత మన నెక్స్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కూడా గాంధీ హాస్పిటల్ కి వెళ్ళాడు. అంటే ఇట్లా కొంతమంది ఉన్నతాధికారులు, కొంతమంది పొలిటీషియన్స్, అధికారులు కూడా గాంధీ హాస్పిటల్ కు వెళ్ళారు. అంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్లో మనకు అంత బెనిఫిట్. నాతోని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన నా ఫ్రెండ్స్ డాక్టర్స్ చనిపోయారు. అంటే ఇక్కడ చనిపోవడానికి ప్రైవేటు గవర్నమెంట్ కు సంబంధం లేదు. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. డబ్బు లేకపోవడంలో సంబంధం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సరి అయిన కేరింగ్ ఉండేసి జాగ్రత్త తీసుకున్నట్టు అయితే మీకు మరణాల రేటు కూడా ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్లో ఎక్కువ డెత్ రేటు చూసాము, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డెత్ రేట్ చాలా తక్కువగా చూసాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన డెత్ రేట్ చాలా తక్కువ. దీన్ని కంపేర్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఆ కేరింగ్ కానీ, మెడిసిన్స్ కానీ, తీసుకున్న విధానం కానీ ఇంకా బెటర్ గా ఉంది. ఇంకా దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు అన్నదాన్ని నేను ఉన్నతాధికారులకు చెప్పాను, మీడియా ద్వారా ప్రజలకు మాట్లాడేశాను. దాన్ని ఇంకా అధికారులు కూడా దానిపైన కేర్ తీసుకొని చేశారు. అప్పటి గవర్నమెంట్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. సో అప్పుడు కూడా అది చాలా వాళ్ళు తీసుకున్నారు. నన్ను లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని నాతో చాలా డిస్కషన్స్ పెట్టారు అధికారులు కానీ. సో అప్పుడు ఉన్న మినిస్టర్స్ కానీ వాళ్ళు చాలా చేశారు. హరీష్ అన్న కూడా నాతో చాలా డిస్కషన్ లో ఇది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో అవగాహన, అంటే ఏదైనా కరోనా వైరస్ అటాక్ అవ్వగానే పానిక్ అవ్వకుండా, భయపడకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి కొంచెం ధైర్యంగా ఉండి దానికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ అన్ని కూడా తీసుకుంటే ఇమీడియట్ గా కూడా కరోనా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ముందుగా నియంత్రణ, దానికి కావాల్సినటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జగన్నాథం గారు అండ్ జయరామ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.